ఓం సాయినాథాయ నమః. గురు పౌర్ణమి పుణ్యదినం సందర్భంగా రాజమండ్రి గోకవరం బస్టాండ్ లోపల ఉన్న సాయిబాబా గుడిలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది. వేడుకల కోసం వారం రోజులు ముందే ఏర్పాట్లు మొదలయ్యాయి. పూలతో, దీపాలతో, రంగులతో గుడి మొత్తం మిరుమిట్లు గొలిపింది. రాత్రివేళ కలర్ఫుల్ లైట్ల వెలుగులో ఆ గుడి వాతావరణం చూస్తే నిజంగా దేవాలయమే కాదు, దేవతల లోకంలా అనిపించింది. ఉదయం 6 గంటలకే భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః అంటూ నినాదాలతో గుడి పరిసరాలు మార్మోగిపోయాయి. వారెవ్వా ఆ దృశ్యం! భక్తుల కళ్లల్లో సాయి మీద నమ్మకం, ప్రేమ కట్టిపడేశాయి. ఈ గురుపౌర్ణమికి ప్రత్యేకంగా బాబాకు 108 రకాల స్వీట్లు నైవేద్యంగా సమర్పించారు. లడ్డు, జిలేబీ, అరిసె, చక్కెర పొంగలి, పాలకోవా, స్వీట్ బూందీ, పరమాన్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తర్వాత నిర్వహించిన హోమాలు, ప్రత్యేక పూజలు, సాయి చరిత పారాయణం, భజనలు ఇవన్నీ ఆలయాన్ని ఒక శాంతి నిశ్శబ్దంలోకి తీసుకెళ్లాయి. ప్రతి శ్వాసలో సాయి దివ్యత అనిపించింది. తర్వాత అన్నదానం కార్యక్రమం జరిగింది. 10,000 మందికి పైగా భక్తులకు రుచికరమైన ప్రసాదం వడ్డించారు. స్వీట్లు, పిండి వంటలు, పొంగలి అన్నీ కలిపి ఓ పండుగ భోజనంలా ఉంది. కలిసి కూర్చొని భోజనం చేసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు. ఇంతకీ అసలు హైలైట్ పల్లకీ ఊరేగింపు. బాబాను 108 రకాల పూలతో అలంకరించి పల్లకిలో ఊరేగించారు. డీజే మ్యూజిక్, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, టపాసులతో ఊరేగింపు ఏ స్థాయిలో జరిగిందో మాటల్లో చెప్పలేం. వీధులంతా భక్తులతో నిండిపోయాయి. చేతుల్లో దీపాలు పట్టుకొని పాటలతో, నృత్యాలతో, కొంతమంది గుడి పూజలతో ఊరేగింపులో భాగమయ్యారు. చుట్టుపక్కల ప్రాంతమంతా ఓం సాయినాథాయ నమః, ఓం సాయినాథాయ నమః అనే నినాదాలతో మార్మోగిపోయింది. ఆ శబ్దం వినగానే గుండె లోతుల్లో ఆధ్యాత్మిక అనుభూతి ఉప్పొంగింది. ఈ వేడుకలు మనకి గుర్తు చేస్తున్నాయి, గురు అనేది ఒక టీచర్ మాత్రమే కాదు, జీవితం చూపించే దారి. సాయిబాబా జీవితమే మనకు భక్తి, ప్రేమ, సేవ, ఐక్యత ఎంత విలువైనవో నేర్పుతుంది. ఈ గురుపౌర్ణమి రోజున మనం మన గురువులను కృతజ్ఞతగా స్మరించుకుందాం. సాయిబాబా ఆశీస్సులతో ప్రేమతో, నమ్మకంతో ముందుకు సాగుదాం. జై సాయినాథ్. ఓం సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయిబాబా. సాయిబాబా ఆశీస్సులతో ప్రేమతో, నమ్మకంతో ముందుకు సాగుదాం. జై సాయినాథ్. ఓం సాయిరామ్. సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయిబాబా. ఈరోజు గురు పౌర్ణమి, అలాగే గురువారం బాబా వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు గురువారం, గురు పౌర్ణమి సందర్భంగా మన సాయి దర్బార్ వద్ద అత్యంత భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు కూడా వచ్చి బాబావారిని దర్శించుకొని ప్రసాదాన్ని స్వీకరించి బాబావారి అనుగ్రహం పొందాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే భక్తులు, దాతలు మన ఆలయ కౌంటర్ వద్ద విరాళాలు అందించి బాబావారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అమ్మ దయచేసి లైన్లో రావాలండి. ప్రతి ఒక్కరు కూడా మీరు భోజనం చేసిన ప్లేట్లు దయచేసి అక్కడ డస్ట్బిన్ పెట్టాము, డస్ట్బిన్లోనే వేయండి. దయచేసి వాటర్ ప్యాకెట్స్తో చేతులు కడగద్దు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాప్స్ పెట్టాము, ట్యాప్స్లో వాటర్, డ్రింకింగ్ వాటర్ కాదు, మీరు చేతులు కడగద్దండి. 3 పొలాలు ఉన్నాయి, 3 పొలాలు ఉన్నాయి, 3 పొలాలు ఉన్నాయి. చేతులు అక్కడ కడుక్కోండి. టేబుల్ కానీ లోపల ఉన్నాయి. ఇలా వచ్చేయండి అమ్మ, నీళ్ళలోకి వచ్చేయండి. ఎలా ఎండలో కాదు, నీళ్ళలోకి వచ్చేయండి. భోజనం చేసేవారు ఇలా టెంట్లోకి వచ్చేయండి. దారి అది బస్ స్టాండ్ దారి, దయచేసి సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా.
మొత్తం కూడా తిరిగి చాలా అద్భుతంగా తిరిగి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా గురు పౌర్ణమి ఈరోజు చాలా మంచి పర్వదినం. ఇలాంటి రోజు బాబా గారి యొక్క ఉదయం నుంచి కూడా కాకరహారం కూడా ముఖ్యంగా బాబా గారి ఆశీస్సులతో చాలా చక్కగా జరిగింది. సౌర